సలహాదారు ఆయన ఇరిటేట్ అయిపోయారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. ఎప్పటి నుంచో దాదాపు 50 ఏళ్ల నుంచి నిరవధికంగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్లను నిరోధించడం కోసం బెంగాల్ ప్రభుత్వం శువేందు అధికారి ముఖ్యమంత్రి నేతృత్వంలో భేటీ అయిన తొలి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసింది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి. ఇప్పటివరకు 15 కిలోమీటర్ల వరకే ఉన్న పరిధిని 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించింది ఆయా ప్రాంతాలు, ఆ తీరాలని బట్టి. అది బంగ్లాదేశ్కి కంటగింపైంది. బంగ్లాదేశ్కి అనుబంధంగా బెంగాల్లో పనిచేస్తున్న పార్టీలకు కూడా కంటగింపైంది అనమాట. సో ఇప్పటివరకు ఏంటంటే యథేచ్ఛగా నిర్లజ్జగా సాగిస్తున్న దుర్మార్గపు చేష్టలకి ఇక ఫుల్ స్టాప్ పడబోతుందని ఒక భయం అనమాట. జమాతే ఇస్లామీ అటువైపు నుంచి, మరోవైపు దాన్ని రిమోట్లో ఆపరేట్ చేస్తున్న ఐఎస్ఐకి అనుబంధంగా పనిచేస్తున్న 4 మాడ్యూల్స్, వాళ్ళు తవ్విన సొరంగాలు అండ్ నదీ మార్గాల కింద నుంచి, అడవుల నుంచి, పొలాల నుంచి రకరకాల మోడ్స్లో వాళ్ళు తవ్విన సొరంగాల్లో దాదాపు 40 వరకు బీఎస్ఎఫ్ డిస్మాంటిల్ చేసింది. ఇంకొక 700 పైబడి ఇంకా ఉన్నట్టు గుర్తించారు. వాటిల్లోకి విషవాయువును పంపించేస్తే సరిపోతుంది, లేకపోతే బంకర్స్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. దాన్ని తీసుకొచ్చి డంప్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. వీటన్నిటి మీద బంగ్లాదేశ్ ఎందుకు ఒక్కసారిగా భుజాలు తడుపుకుంటుంది? అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ టేకింగ్ ప్లేస్ అండ్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అనే అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి. నమస్తే మేజర్ శ్రీనివాస్ గారు. అలాగే మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే సార్. అండ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, దాదాపు 30 ఏళ్ల పాటు దౌత్యవేత్తగా వివిధ దేశాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన వారికి సమగ్రమైన అవగాహన ఉంది. వారికి నమస్కారం. పేకెట్ ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారికి కూడా నమస్తే. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ఆయన బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారికి ఏంటి సార్ నొప్పి మనం ముళ్ళకం చేసుకుంటే? రోస్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులు అందరికీ నమస్కారం. అఫ్కోర్స్ సలహాదారు కబీర్కు ఎందుకు అంత కడుపు నొప్పి అనేది మాత్రం అనిపిస్తుంటుంది. బట్ ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ అఫైర్స్లో, తర్వాత మన ఫారెన్ అఫైర్స్ సలహాదారుగా మన ప్రైమ్ మినిస్టర్కు, గవర్నమెంట్కి ఉన్నాడు. కాబట్టి ఈ మన కొత్త ప్రభుత్వం బంగ్లాదేశ్లో రాగానే ఇది ఫస్ట్ మీటింగ్లోనే ఏదైతే ముళ్ళ కంచెను కట్టిస్తున్నాము, దానికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేది ఏదైతే అప్రూవల్ జరిగిందో, దానికి మరి అది కొంతవరకు మనం ఓవర్ రియాక్ట్ కాకుండా, అఫ్కోర్స్ మనం ఓవర్ రియాక్షన్ చాలా తగ్గించాము. ఎందుకు అని అంటే మనకు ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, బట్ నైబర్స్ను వీ కెనాట్ చేంజ్. అది మాత్రం రియాలిటీ. సో చిన్న నైబర్ అయినా పెద్ద నైబర్ అయినా ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది మన నైబరు. బంగ్లాదేశ్ మన మీదనే చాలా వరకు ఆధారపడి ఉన్నా కానీ అది క్రూషియల్ ప్లేస్లో అది ఉన్నది. కాబట్టి మన రిలేషన్స్ మనమే బంగ్లాదేశ్ని లిబరేట్ చేసి బంగ్లాదేశ్ అవతరణకే మనం పునాది వేసిన మన దేశానికి చివరికి అఫ్కోర్స్ మహమ్మద్ యూనస్ ఇంట్రీమ్ గవర్నమెంట్ పీరియడ్లో 18 నెలలు మాత్రం టోటల్గా యాంటీ ఇండియా స్టాండ్ తీసుకోవటం అనేది ఐఎస్ఐ వాళ్ళను, ఆర్మీ వాళ్ళను, పాకిస్తాన్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి అదొక విధమైన యాంటీ ఇండియా క్యాంపెయినింగే మొదలుపెట్టిన యూనస్ మారిపోయి అట్లీస్ట్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు బిఎన్పి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ రెహమాన్ ఆధ్వర్యంలో మొన్ననే ఏర్పడేది. కాబట్టి కొంతవరకు టైం పడుతుంది. బట్ ఈ రియాక్షన్ ఏదైతే ఉన్నదో ఆ దేశం యొక్క విదేశ వ్యవహారాల సలహాదారు అన్నదాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఆయన కూడా అదే అన్నారు, ఏమంటే ఇండియా తీసుకునే చర్యలని వాళ్ళ ఇంటర్నల్ డిసిషన్స్, పాలిటిక్స్. కాకపోతే ఏంటంటే ముళ్ళ కంపలు వేయటం వల్ల మాకు నష్టం జరగదనేది కాదు. కొంతవరకు ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ ఉన్నదని వాళ్ళకు తెలుసు. దాన్ని ఎలాగో అరికట్టాలని మన భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అది కూడా తెలుసు. సో కాకపోతే ఇప్పుడు మమతా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే కొద్దిగా బ్లైండ్ ఐగా పనిచేసిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇప్పుడు యాక్టివ్గా పనిచేయక తప్పదు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈవెన్ ఎప్పటి నుంచో ఎస్టిమేషన్ ప్రకారం కనీసం 12 మిలియన్ల నుంచి 18 మిలియన్ల దాకా బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భారతదేశంలో ఉన్నట్టు మనకు లెక్కలు ఉన్నాయి. అదే కాకుండా 2 మిలియన్ రోహింగ్యాస్ కూడా బంగ్లాదేశ్ ద్వారా అదర్ రూట్స్ ద్వారా వచ్చి బంగ్లాదేశ్ పోతున్నారు, మనకు కూడా పోతున్నారు. సో ఇది ఒక మేజర్ ఇష్యూ అయింది. కాబట్టి దీన్ని అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోహింగ్యాస్ని అరికట్టడం బంగ్లాదేశ్ కూడా ఉపయోగం.
సో అందుకని ఇటువంటి చర్యలు అనేది వాళ్ళు అంత సీరియస్గా, అంటే అది డొమెస్టిక్ కన్జంప్షన్ అనుకోవాలి మనం. వాళ్ళు అన్నంత మాత్రం మనం అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్గా ఆ 18-month పీరియడ్ ఏదైతే రూల్ ఉన్నదో మహమ్మద్ యూనస్ది, అది ఇంట్రీమ్ గవర్నమెంట్, అన్లాఫుల్ గవర్నమెంట్ అని వాళ్ళే అంటున్నారు. బంగ్లాదేశ్ ఇస్ నౌ దే ఆర్ సేయింగ్ అన్లాఫుల్ గవర్నమెంటే, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగలేదు. అయితే టోటల్గా యాంటీ ఇండియా స్టాండ్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది అంటే, అఫ్ కోర్స్ దేర్ మే బి కాజెస్. ఎందుకంటే హసీనాకు మనం అసైలం ఇచ్చినందుకు అది ఒక యాంటీ ఇండియా స్టాండ్ అది ఒక తీసుకుని, కాకపోతే అప్పుడు ఆ టైంలో జమైత్ ఇస్లామీ ఏదైతే ఉందో టోటల్ ఫండమెంటలిస్ట్ పార్టీస్ అన్ని అప్పర్ హ్యాండ్లు ఉన్నాయి కాబట్టి ఇక మహమ్మద్ యూనస్ వాళ్ళ వైపు మొగ్గిజు తప్పలేదు. అంతకుముందు మహమ్మద్ యూనస్ ఇండియా ఫ్రెండ్ సో క్లోజ్లీ, ఆయన ఎన్జిఓస్ నడిపిస్తున్నప్పుడు ఆయన ఎంతో ఇంటరాక్ట్ అయ్యి అవన్నీ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్గా అది జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, దెర్ ఇస్ నో డౌట్. వన్ బై వన్ మనం అఫ్కోర్స్ ఇండియన్ గవర్నమెంట్ చాలా పేషెన్స్ తోటి అంటే డీల్ చేస్తుంది బంగ్లాదేశ్ని. ఎందుకు అని అంటే బంగ్లాదేశ్ను ఉపయోగించుకోనికి చైనా మ్యాక్సిమం ట్రై చేస్తుంది. కాకపోతే పాకిస్తాన్ అనేది ఒకటి ఉంటుంది, ఏదో వీళ్ళు మిలిటరీ వాళ్ళు పోయినరు, లేకపోతే ఐఎస్ఐలు పోయినరు, ఈ టెర్రరిస్టులు పోయినరు, ఏదో చేస్తున్నారు. దాని అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం మనకు చైనా వైపు పూర్తిగా బంగ్లాదేశ్ని టర్న్ చేసుకొని మనకు ఎన్సర్కిలింగ్ ఎంటైర్ ఇండియాని ఏదో చేయాలన్న పద్ధతిలో చైనా ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఫార్చునేట్గా ఆయన ఫారెన్ మినిస్టర్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళ స్వెరింగ్ తర్వాత మన ఇండియాకే వచ్చాడు. తర్వాత ఇండియా నుంచి కూడా మంచి మాకు కావాల్సిన అన్ని సంబంధాలు ఉంటున్నారు. ఇప్పుడు మనకి ఏదైతే ఇరాన్ క్రైసిస్ ఏదైతే వార్ వచ్చిందో దానివల్ల బంగ్లాదేశ్కు ఎనర్జీ, డీజిల్ మనం 5,000 లీటర్స్ అదే మెట్రిక్ టన్స్ పంపించాం, మళ్ళీ ఇంకొక 8,000 మళ్ళీ అడుగుతున్నారు. అవన్నీ దే ఆర్ డిపెండెంట్ ఆన్ అస్, వాళ్ళకి అదంతా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకున్న బైలేటరల్ రిలేషన్స్లో మనం బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ వాళ్ళకు చైనా ఇప్పుడు. సో చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పోతున్నాయి అక్కడ. సో ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదేదైతే డిసిషన్ ఉందో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా డొమెస్టిక్ ఏమంటున్నారంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్లస్ పాయింట్ కావచ్చేమో ఏది గవర్నమెంట్ చేంజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఎందుకంటే 2011లో ఆ తీసా రివర్ వాటర్ అగ్రిమెంట్లో మమతా బెనర్జీ అపోజ్ చేసింది. అపోజ్ చేయటమే కాకుండా లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయింది. అక్కడ పోయి ఢాకాలో ఎన్ని సంతకాలు అయిపోతాయి అనుకున్నాం అప్పుడు. ఎందుకంటే మనకు ఇప్పుడు 37% వాళ్ళకి పోతే 42% మనకు వచ్చే ఆ ప్రపోజల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఈవిడ మాత్రం బ్యాకప్ అయిపోయింది. ఇప్పుడు నవ్ ఏంటంటే దే ఆర్ రేజింగ్ దేర్ హోప్స్. అట్లీస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఢిల్లీలో గవర్నమెంట్ వాళ్ళది ఉంది, ఇది మన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంతవరకు మనకు ఈ రివర్ వాటర్ మన షేరింగ్ ప్రాబ్లమ్స్ కొంతవరకు సాల్వ్ కావచ్చు. అలానే మళ్ళీ గ్యాంజెస్ వాటర్ కూడా మనకు ఎండ్ ఆఫ్ ది ఇయర్లో అది మన రెన్యువల్కి వస్తున్నది మన అగ్రిమెంట్స్. అటువంటి అప్పుడు కూడా ఉపయోగపడుతుందనే ఆశలు వాళ్ళకు ఉన్నాయి. న్యాచురల్గా ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ డిఫర్ చేయడం అనేది అన్ఫార్చునేట్ థింగ్. కాకపోతే ఇప్పుడు రెండు మన సెంటర్స్ ఒకటి ఉంది కాబట్టి అదే అయిపోతుంది. తర్వాత అదే ఇప్పుడు మనకు మేజర్ ఇష్యూ ఇమిగ్రేషన్, అదే ఇన్ఫిల్ట్రేషన్ అనాలి మనం, ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనాలి. ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది బిగ్ ఇష్యూ. నిన్నగాక మనం 2 రోజుల కింద మొత్తం ఒక ఇన్ఫిల్ట్రేటర్స్ మరిగా టెర్రరిస్ట్ అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, స్మగ్లర్స్ అనుకోండి, ఆల్మోస్ట్ 2 people వర్ షాట్ డెడ్ బై అవర్ బిఎస్ఎఫ్ పీపుల్. అది వాళ్ళకి కొద్దిగా అంటే అలా ఎలా చంపేస్తారు బార్డర్లో అలా అంటే సన్మానం చేసి చంపాలా సార్? పూలదండ వేసి చంపొచ్చేమని అది కూడా మనం అడగొచ్చు. కానీ అంటే ఇప్పుడు డొమెస్టిక్ పాలిటిక్స్లో కూడా వాళ్ళు ఎవరైతే రూలింగ్లు ఉన్నారో వాళ్ళు అనక తప్పదు కదా. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు కదా, ఏమేమి అంటున్నాడు ఎన్నెన్నో, అదే అలాగనే వాళ్ళు కూడా కొన్ని అనక తప్పదు. కానీ రియాలిటీ ఏంటంటే ఎస్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఉన్నది, దాన్ని అరికట్టాలనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% ఒక పకడ్బందీగా పట్టుదలతోటి ప్లాన్లతోటి ఏదో ఒక యాక్టివిటీ జరిపించాలి. అంతకుముందు స్టేట్ గవర్నమెంట్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ మీ మధ్యన అటు ఇటు కొద్దిగా అంటే ఏమంటారు కోఆర్డినేషన్ లేకుండా వాళ్ళ ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడం, అది అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళకు. సో అది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ఏదైతే ఉందో అది మేజర్ ఇష్యూ. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి డెలికేట్ ఇష్యూ. ఎందుకు అని అంటే యుఎస్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ అప్పుడు పంజాబీస్ను ఆల్మోస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నీ కాళ్ళకు అవి బేడీలు వేయటం, చేతులకు బేడీలు వేయటం అవన్నీ ఒక ఏరోప్లేన్ పంపించి ఇండియా పంపించారు. అదంటే మనం అందరం పంజాబ్ గవర్నమెంట్ కాక ఎంటైర్ ఇండియా అపోజ్ చేసేది. అటువంటి అప్పుడు
ఇక్కడ కూడా ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఎస్ వీ హ్యావ్ టు ప్రివెంట్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, బంగ్లాదేశ్ నేషనల్స్ ఐడెంటిఫై చేయమని 2800+ మనం డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఇప్పటిదాకా ఐడెంటిఫై చేయట్లేదు. సిన్స్ లాస్ట్ 4 years పెండింగ్ ఉన్నది. ఇటువంటి అనేది కొద్దిగా మనం ఎక్స్పెక్టేట్ చేయాలి, తప్పదు. వాళ్ళు ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళని ఎక్కడ గాలిలో వదిలిపెట్టాం కదా. సో ఇటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అంటే పొలిటికల్ మిస్ట్రస్ అనేది యూనివర్స్ టైంలో చాలా పెరిగిపోయింది. 2023లో గోల్డెన్ ఎరా అనుకోవచ్చు మనకు బంగ్లాదేశ్ ఇండియా రిలేషన్స్లో. ఎందుకంటే అప్పుడు మనం G20 ప్రెసిడెన్సీగా మనం ఏది ఢిల్లీలో సమ్మిట్లో ఏం చేసినప్పుడు హసీనాను పిలిచాం యాజ్ గెస్ట్, ఎందుకంటే మనం హోస్ట్ కాబట్టి. దాని తర్వాత ఆల్మోస్ట్ ఈ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అనేది ఇది ఎనర్జీకి ఏదైతే పంపిస్తున్నామో డీజిల్ అదంతా అప్పుడే ఏర్పడ్డది. అంటే బోల్డ్ అంతా ఉండే కానీ అన్ఫార్చునేట్గా ఇమ్మీడియట్గా దాంతో జమైతీ ఇస్లామీస్ ఆర్ ఫండమెంటలిస్ట్ ఓర్వలేకపోవటం, అది ఒక విధమైన యాంటీ గవర్నమెంట్ అనేది తీసుకురావటం. దాని తర్వాత ఇప్పుడు మనకు రిలేషన్స్ కూడా దెబ్బతింది, ఎందుకంటే హసీనాకు మనం అసలు ఇవ్వటం అనేది, దాంతో యాంటీ బంగ్లాదేశ్ యాక్టివిటీ ఇండియా చేస్తుంది అనేది. రైట్ అంబాసిడర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మేజర్ శ్రీనివాస్ గారు చెప్తున్నాను. మేజర్ శ్రీనివాస్ గారు, 50 ఏళ్ల పాటు బెంగాల్ ఏమేమి అనుభవించింది ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి. అవునండి, మార్క్సిస్టుల పాలనలో మొదలైంది. వాళ్ళు కొబ్బరికాయ కొట్టి మంచి ఫౌండేషన్ గట్టిగా వేసిన తర్వాత ఈవిడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసింది. అవును, వాటిలో వీళ్ళని టెర్రరిస్టులని మొహమాట లేకుండా దాచిపెట్టింది. చాలా మందికి వ్యాఖ్య పట్ల అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ జరిగింది అదే. ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి కదా. అవును, సొరంగాలు, నదుల కింద నుంచి సొరంగాలు తవ్వారు, పొలాల్లోంచి తవ్వారు, గ్రామాల నుంచి తవ్వారు, పర్వతాల్లోంచి సొరంగాలు వేసుకుంటూ వెళ్ళారు. ఇంత అద్భుతమైన నెట్వర్క్ని వాళ్ళు విస్తరించుకుంటుంటే కళ్ళు మూసుకొని వ్యవహరించాయా మార్క్సిస్ట్ అండ్ మమతా ప్రభుత్వాలండి? అంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేటువంటిది మేజర్ డిఫరెన్స్ అనేటువంటి చూపించిందండి. కారణం ఏంటంటే ఈ బార్డర్స్, మనకి బంగ్లాదేశ్ బార్డర్ కనుక చూసుకుంటే ఎన్ ఇంటర్నేషనల్ బార్డర్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఫెన్స్డ్. ఒక 8 to 10 feet హైట్ ఉండేటువంటి ఒక డబల్ యాంగులర్ బార్బుడ్ వైడ్ ఫెన్స్ అనేటువంటిది వేస్తారు. దానికేమో ఒక పెట్రోలింగ్ రోడ్ అనేటువంటిది వేస్తారు. దానికి పవర్ సప్లై అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఎవరైనా సరే కట్ చేస్తే కనుక దానికి స్మార్ట్ ఫెన్సింగ్ సిస్టమ్ అనేటువంటిది దానికి పెడతారు. సీసీటీవీ, అవసరమైన చోట సీసీటీవీ కెమెరాస్ అనేటువంటి పెడతారు. అంటే బేసికల్లీ ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫిల్ట్రేషన్ ఆపడం కోసం ఏ స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ బార్డర్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఫెన్స్డ్ అండి. అయితే బంగ్లాదేశ్కి మనకి టోటల్ 5 స్టేట్స్తో పాటు ఈ బార్డర్ అనేటువంటిది పంచుకుంటుంది. వెస్ట్ బెంగాల్, త్రిపుర, మేఘాలయ అండ్ అస్సాం, మిజోరాం. ఇందులో వెస్ట్ బెంగాల్ తో కనుక చూసుకుంటే మేజర్ బార్డర్ వెస్ట్ బెంగాల్ 217 కిలోమీటర్, 2217 అప్రాక్సిమేట్లీ. సో ఇందులో కేవలం మనకి 78% మాత్రమే ఫెన్స్ అయ్యింది. మిగిలినటువంటి ప్రాంతాలు మార్షి ఏరియాస్ కావడం వలన, అన్డ్యులేటెడ్ ఏరియాస్ కావడం వలన ఇవన్నీ కూడా వదిలిపెట్టేయడం జరిగిందండి. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజం, క్రాస్ బార్డర్ టెర్రరిజం ఐఎస్ఐ ప్రాపర్గా యూజ్ చేసుకుంటుంది, చైనా ప్రాపర్గా యూజ్ చేసుకుంటుంది, స్మగ్లింగ్ జరుగుతుంది, బిఎస్ఎఫ్ యాక్టివిటీస్కి ప్రాబ్లం వస్తున్నాయి. కింద నుంచి పర్మనెంట్గా సొరంగాలు తవ్వేశారు. అంటే ఈవెన్ బిఎస్ఎఫ్ దగ్గర టెక్నాలజీ ఉందండి. భూమి లోపల ఏదైనా సరే సొరంగాలు ఉంటే దాన్ని కనిపెట్టేటువంటి టెక్నాలజీ ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు కొత్త కొత్త సొరంగాలతో కనుక వస్తున్నారు. ఇవన్నీ కూడా అలాగే రోహింగ్యాస్ ప్రాబ్లం మనం చూసాం. అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం, అదేవిధంగా టీఎంసీ ఏదైతే వెళ్ళిపోయిందో ఈ ప్రభుత్వాలన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ముస్లింలు మరియు శరణార్థులు, రోహింగ్యాలు వీళ్ళందరికీ ప్రాపర్గా రేషన్ కార్డు ఇవ్వడం, వాటర్ ఐడెంటిటీ కార్డు ఇవ్వడం. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారా అదొక గుర్తింపు. బంగ్లాదేశ్ నుంచి వచ్చారంటే వాళ్ళకి పని ఇస్తాము, ఐడెంటిటీ కార్డు ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, రేషన్ ఇస్తాం, వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ చూస్తాం. ఎలక్షన్ టైంలో ఒక స్ట్రాంగ్ ఫోర్ట్ నిర్మించేసుకున్నారండి. ఇది ఖచ్చితంగా మన దేశ భద్రతకి చూసుకునేటువంటి రాజకీయ పార్టీలకి ఏది కూడా నచ్చదు, నేషనలిస్ట్ పార్టీలకి ఏది కూడా నచ్చదు. కారణం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ థ్రెట్ నాట్ ఓన్లీ ఫర్ ది వెస్ట్ బెంగాల్, ఇట్ ఈస్ థ్రెట్ ఫర్ ది నేషన్. డెమోగ్రఫీ మారిపోతుంది సార్, డెమోగ్రఫీ మారిపోయిందండి, ఓట్లు మారిపోయినాయి అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినాయి. అక్కడ మనం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందువులు అనేటువంటి సెకండరీ థింగ్ అండి, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు అనేటువంటి దారుణంగా జరుగుతున్నాయి. అదే సమయంలో మనం బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చాం.
అలాగని చెప్పేసి మనం ఒక యుద్ధ వాతావరణ పరిస్థితిని సృష్టించి బంగ్లాదేశ్ను పూర్తిగా కట్టడి చేసేద్దామా అంటే బంగ్లాదేశ్ను కూడా పూర్తిగా కట్టడి చేసేటువంటి పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే భారతదేశానికి బంగ్లాదేశానికి మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు కనుక మనం చూసుకున్నట్లయితే 1.2 lakhs నుంచి 2 lakhs వరకు, దాదాపు 1.2 lakhs నుంచి 2 lakhs వరకు బిజినెస్ క్రోర్స్, 2 lakhs crores బిజినెస్, 2 lakhs crores బిజినెస్ అనేటువంటిది జరుగుతుంది పెరానం. సో ఇప్పుడు మనకి ఇండియాకి బిజినెస్ ఈజ్ ఆల్సో, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆల్సో కమింగ్, జూట్, ఫిషింగ్, లేకపోతే ప్లాస్టిక్స్, ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. మన మిషనరీ కానీ లేకపోతే మన పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండి మనం అన్న కూడా. ఎస్పెషల్లీ వాళ్ళకి యార్న్, ఆ యొక్క పత్తి, యార్న్, ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఆ రుణం తీర్చుకుంటున్నారండి. ఆ సొరంగాల నుంచి ఉగ్రవాదులు ఇటు పంపించేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మనమేమో ఆ దేశానికి అన్ని రకాలుగా మనం సహకరిస్తుంటే అక్కడ ఇప్పుడు చైనా, ఇప్పుడు ఆల్రెడీ మనకి వినోద్ సార్ చెప్పినట్టు చైనా ఆ చుట్టుపక్కల మన చుట్టూ ఒక ఎన్సర్కిల్ చేస్తుందండి శత్రు దేశాలని. వాళ్ళని ఏదో విధంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చో, అప్పులు ఇచ్చో, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా డెప్ట్ ట్రాప్ లో తీసుకొచ్చేస్తుంది. అలాగే బంగ్లాదేశ్ ను కూడా మనం పూర్తిగా నెగ్లెక్ట్ చేసి వాళ్ళతో అవుట్ రైట్ గా మనం కన్ఫ్రంటేషన్ కి వెళ్ళిపోతే గనక ఏమవుతుంది అంటే అది చైనా గ్రిప్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి చాలా సెన్సిటివ్ థింగ్. ఐరన్ ఫిస్ట్ విత్ వెల్వెట్ గ్లోవ్స్ అన్నట్టు ఉండాలి మన పాలసీ. అంటే మనం చేసేటువంటివన్నీ చాలా స్ట్రాంగ్గా చేయాలి. స్ట్రాంగ్ బార్డర్ అనేటువంటిది ఇవ్వాలండి. కారణం ఏంటంటే మరీ ఘోరంగా అక్కడ స్మగ్లింగ్ అనేటువంటిది చూస్తే చక్కెర దగ్గర నుంచి అలాగే అన్నిటికంటే యాభా అనేటువంటి ఒక ట్యాబ్లెట్ వస్తుందండి. ఆ ట్యాబ్లెట్ మయన్మార్లో తయారవుతుంది. అది ఎలా ఉంటుందంటే అది వాడినటువంటి వాళ్ళకి నిద్ర ఉండదు, మానసిక ఆందోళనలు పెరిగిపోతాయి. అలాగే వాళ్ళలో నేర ప్రవృత్తి అనేటువంటిది, హింసాత్మక ప్రవృత్తి అనేటువంటి పెరిగిపోతుంది. ఆ డ్రగ్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఈ యాబా టాబ్లెట్స్. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే టెర్రర్ మూకలు ఇవన్నీ కూడా అంటే ఇంటర్నేషనల్ టెర్రర్ సృష్టించే వాళ్ళు మాత్రమే కాకుండా క్రైమ్ గ్యాంగ్స్ ఉంటాయండి, ఇంటర్నేషనల్ క్రైమ్ గ్యాంగ్స్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే FICN, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ ఏదైతే ఉన్నాయో ఆ FICN అంతా కూడా మనకి బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చి ఇదంతా కూడా కరప్షన్ అంటే మనకి ఇన్స్టెబిలైజ్ చేస్తుంది ఎకానమీ అంతా కూడా. ఇదంతా కనుక చూస్తూ ఉంటే దీనికి సపోర్ట్ ఇచ్చింది ఎవరు ఇన్ని సంవత్సరాలు బట్టి? అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వము తన యొక్క రాజకీయ ప్రయోజనాలను చూసుకుని దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి దేశ ప్రయోజనాల గురించి ఆలోచించకపోతే ఈరోజు ఆర్థిక పరంగా నష్టపోతున్నాం, తీవ్రవాద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది, క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగిపోతుంది, చైనాతో ప్రాబ్లం పెరిగిపోతుంది. ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ బార్డర్ అనేటువంటి ఫెన్సింగ్ చేయించాలి. సుమారు మనకి ఒక 78% మాత్రమే చేశారు. మిగిలినటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఫెన్స్ చేయడం, CCTV కెమెరాస్ ఏర్పాటు చేయడం, స్మార్ట్ ఫెన్సింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం, దానికి పవర్ కనెక్షన్ అనేటువంటిది ఇవ్వడం, పెట్రోలింగ్ రోడ్స్ అనేటువంటివి ప్రాపర్గా చేయడం, ఆన్ ఫుట్ పెట్రోలింగ్, అలాగే వెహికల్ పెట్రోలింగ్ అనేటువంటిది కంటిన్యూస్ గా చేసి బార్డర్ ని మనం టైట్ చేసుకున్నామంటే చాలా వరకు సమస్య. కేబినెట్ ఫస్ట్ కేబినెట్ లోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి అన్నాం. మామిడి గిరిధర్ గారు 50 ఏళ్ల పాటు జరిగిన చీకటి పాలన అది. అంటే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు వచ్చి అరాచకంగా ఇక్కడ పెత్తనం సాగిస్తుంటే బయటికి రాలేక అక్కడ ఓటర్స్ కొందరు చెప్పారు 25 ఏళ్ళేందిట వాళ్ళు పోలింగ్ బూత్ చూసి, 25-30 ఏళ్ళు పోలింగ్ బూత్ ఇలా ఉంటుంది, ఇది EVM ఇలా ఉంటుంది, బ్యాలెట్ ఇలా ఉంటుంది అనేది చూసిన వాళ్ళు 25-30 లక్షల మంది పైన ఉన్నారు. సరే ఈ కమ్యూనిస్టులు బీజం వేస్తే ఏకంగా మమతా బెనర్జీ లాకులు ఎత్తింది. ఫెన్సింగ్ ఏంటి, అసలు BSF ఏంటి, నేను కదా ఇక్కడ సర్వాధికారిని, మధ్యలో సువేందు అధికారి ఎవరు అనే పద్ధతిలో ఆవిడ మాట్లాడుతూ చేసిన చేష్టలన్నిటి ఫలితాలు ఈరోజు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇందాక మేజర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ టెక్నాలజీ BSF దగ్గర ఉంది, సొరంగాలను ఐడెంటిఫై చేసే టెక్నాలజీ. వాటిలో విషవాయువు పంపించడం, లేకపోతే కంప్లీట్గా డిస్మాంటిల్, బంకర్స్ని పంపిస్తే అవే డిస్మాంటిల్ చేసుకుంటూ లోపల నుంచి వెళ్ళిపోతాయి. అవి కంప్లీట్ క్లోజ్ చేయాలంటే ఐ థింక్ ఇదేమి ఓవర్ నైట్ అయ్యేదేం కాదు సార్. ఒక 1-2 ఏళ్ళు పట్టొచ్చేమో. 700 నుంచి 800 దాకా ఉన్నాయట వీళ్ళు డిస్మాంటిల్ చేసినవి కాక. గిరిధర్ గారు. మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. తప్పకుండా బంగ్లాదేశ్ అన్నది మనకు పెద్ద తలనొప్పి. ఎందుకంటే చొరబాటుదారులు రావడం ఒక ఎత్తు అయితే దాంట్లో గోల్డ్ స్మగ్లింగ్, దాంట్లో డ్రగ్స్ స్మగ్లింగ్, కౌంటర్ఫిట్ కరెన్సీ స్మగ్లింగ్ ఇవి విపరీతంగా జరిగింది.
దాంతో మనకు అంత కోరస్ బార్డర్ ఉండేసరికి చాలా సునాయాసంగా వాళ్ళు ఇవన్నీ కూడా మన దేశంలో ఫ్లడ్ చేయగలిగేది. ఎస్పెషలీ ఐఎస్ఐ చేసి ఐఎస్ఐ బంగ్లాదేశ్ వాడుకొని మన దేశంలో చాలా ఇటువంటివన్నీ కూడా చేయించింది. కానీ ఇంకొక అంశం కూడా ఉంది, వాళ్లకు ఇక్కడి నుంచి ఎక్కువ ఆవులు స్మగుల్ అవుతాయి, గోమాంసం ఎక్కువ తింటారు వాళ్ళు, ఇక్కడి నుంచి స్మగుల్ అవుతాయి. దాంట్లో ఇన్ఫాక్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఈవెన్ సమ్ బిఎస్ఎఫ్ ఆఫీసర్ కూడా అరెస్ట్ చేశారు అప్పట్లో ఈ గోల్డ్ స్మగ్లింగ్ తర్వాత ఆవు స్మగ్లింగ్ లో. మీరు ఫెన్సింగ్ వేసినా ఫెన్సింగ్ మీద వాళ్ళు ఒక ర్యాంప్ పెట్టేసి ఇటు నుంచి దాన్ని లాగేసేవాడు, అక్కడి నుంచి క్రేన్లు పెట్టి లాగేవాడు. సో ఇటువంటివన్నీ జరిగేవాడు. ఈ సరిహద్దులు అన్నవి మనకు గతంలో పట్టించుకునే వాళ్ళు కాదు. ప్లస్ దాంట్లో ఆ ఇండస్ట్రీ, దాని ఇండస్ట్రీ అని పిలుస్తాను నేను, ఈ యొక్క స్మగ్లింగ్ ఇండస్ట్రీలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముందర మనకు కమ్యూనిస్ట్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత మనకు మమతా బెనర్జీ ప్రభుత్వం కావచ్చు, దాంట్లో వాళ్ళకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాంట్లో నుంచి. ఒక్కొక్క మనిషిని వాళ్ళు ఆధార్ కార్డు ప్రభుత్వానికి రావట్లా, నెలకి 2000 కోట్లు వాళ్ళ చేతుల్లోకి వస్తుంది ప్రభుత్వానికి రాలా. వీళ్ళ పార్టీ టీఎంసీ కావచ్చు లేదా సిపిఐ, గతంలో సిపిఐఎం కావచ్చు, వాళ్ళు వేల కోట్లు సంపాదించారు ఈ మొత్తం ఈ స్మగ్లింగ్ రాకెట్స్ తర్వాత దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా. సో దాంతో ఏమైందంటే వీళ్ళందరూ కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్ని దెబ్బతింటున్నాయి కదా ఇప్పుడు, అందుకనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇదే పద్ధతి మనకు బంగ్లాదేశ్ లో కూడా ఉంది. ఇక్కడ మన సైడ్ మాత్రమే ఉండదు కదా, అక్కడి నుంచి పంపించే వాళ్ళకు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వేల కోట్లు వాళ్ళు కూడా ఇంట్లో అన్ని ముడిపడి ఉన్నాయి. ఎప్పుడైతే మనం బంద్ చేయడం మొదలు పెడతామో వాళ్ళు కూడా నష్టాలు వస్తాయి. అందుకని అక్కడి నుంచి రియాక్షన్ అన్నది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, లేదా మనకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, లేదా మనకు లా అండ్ ఆర్డర్ విషయాలు కావచ్చు, మనకు సామాజికమైనటువంటి డ్రగ్స్ లాంటి విషయాలు కావచ్చు, ఎన్నో విషయాల్లో మనకు ఇది చాలా తలనొప్పిగా ఎన్నో దశకాలుగా ఉండింది. అందుకని ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మిగిలిపోయిన 600 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 500-600 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని ఫెన్సింగ్ చేసే ప్రయత్నం ఇప్పుడు మొదలు పెడుతున్నారు. కానీ అక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వందల నదులు, వాగులు ఇవన్నీ ఉంటాయి. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో ఫెన్సింగ్ కొట్టుకుపోతుంది, మళ్ళీ ఫెన్సింగ్ వేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా సునాయాసంగా వాళ్ళు రావచ్చు. అప్పుడు బోట్ వేసుకొని మన సైడ్ వచ్చేయచ్చు, రాత్రిపూట వచ్చారని చూడడం చాలా కష్టం. కాబట్టి అది ఒక చాలా కష్టమైనటువంటి బార్డర్ అది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. నట్టూర్ అని చెప్పి ఊరు ఉంది మనకు బంగ్లాదేశ్ సైడ్. అక్కడ మనకు నది ఉంటుంది, మనకి గంగా హుగ్లీ నది అందాం, దానికి ఈవల వైపు భారతదేశం. అసలు నట్టూర్ అన్నది కూడా ఒక హిందూ సంస్థానం ఉండేది అక్కడ. పార్టీషన్ అప్పుడు దాన్ని పాకిస్తాన్కి ఇచ్చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ అక్కడ కూడా ఇప్పుడు కూడా ఆలయాలు, అక్కడంతా కూడా తాంత్రిక ఉపాసనకు సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు కూడా ఉంటాయి. అందుకని అక్కడ ఇక్కడ సంబంధాలు విపరీతంగా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు నేపాల్ ఎలాగైతే సంబంధాలు ఉన్నాయో, రోటీ బేటీ సంబంధాలు అంటారు, అలాగా ఆ ఊర్లో ఉన్నవాడు ఇక్కడ పెళ్లి చేసుకోవడం, ఇక్కడ వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చాలా జరిగింది. అందుకని ఈ బార్డర్స్ ని బేఖాతరు చేసి ఈజీ సునాయాసంగా వెళ్ళిపోయేవాడు. కొన్ని దగ్గర బిఎస్ఎఫ్ కూడా వదిలేసేది, ఎందుకంటే సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు టెర్రరిస్టులు కాదు, వీళ్ళు స్మగ్లర్స్ కాదు, సరే పొద్దున వస్తే సాయంత్రం వెళ్ళిపోతారని చెప్పి వదిలేసేవాడు కూడా ఒక మానవతా దృక్పథంతో. ఇప్పుడు అవన్నీ టైట్ అవ్వబోతుంది, చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పెట్టుకోబోతున్నాం. దాంతో మనము ఈ చేసిన చర్య అన్నది అక్కడ ఆఫ్ కోర్స్ దాని నుంచి కొంత రియాక్షన్ రావడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కీలకంగా మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐఎస్ఐ వాళ్ళ మొత్తం సిస్టమ్ లో ఇన్ఫిల్టర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ ఐఎస్ఐ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ ఖలీలూర్ రెహమాన్ ఉన్నారు. ఖలీలూర్ రెహమాన్ ఆయన పోలని నేను అన్నను, ఆయన అఫ్ కోర్స్ గతంలో ఫారెన్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి వ్యక్తి. నేను కలిశాను, పర్సనల్ కూడా నేను కలిశాను గతంలో. ఆయన ఇప్పుడు ఫారెన్ మినిస్టర్ గా ఉన్నాడు. కానీ మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నాడు. సో అందుకని అప్పుడు ఐఎస్ఐ ఎటువంటి గేమ్స్ ఆడిందో మనకు తెలుసు. అందుకనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం మనం. మీరు కనుక ఏదో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, అక్కడి నుంచి బంగ్లాదేశీలందరినీ మా దేశంలోకి మీరు పంపించేస్తామంటే మేము ఒప్పుకోము దాన్ని అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. సరే, వాళ్ళ డొమెస్టిక్ ఆడియన్స్ ఉంటుంది, వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళ దగ్గర పెడదాం. కానీ ఆయన కూడా 2 గేమ్స్ ఆడుతున్నాడు. ఒకటి ఐఎస్ఐని మెప్పించాలి, ఎందుకంటే అక్కడ మన ట్రోఫీ చోర్ వాళ్ళ హోమ్ మినిస్టర్ వెళ్ళాడు కదా, పాకిస్తానీ హోమ్ మినిస్టర్ అక్కడ వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టి ఎంఓ సంతకాలు పెట్టారు ట్రైనింగ్ కి తర్వాత ఇతర అంశాలకి. కానీ
భారతదేశంతో కూడా ఆయన చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ లో మన దేశానికి వచ్చి 3 రోజులు ఉన్నాడు ఆయన. మరి అజిత్ దోవల్ గారు ఆయన చెవులో ఏం చెప్పారో తెలియదు కానీ వెళ్ళంగానే 100 మంది ఎయిర్మెన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లను అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ ISI పేరోల్లో ఉండినారు వాళ్ళు. దాంట్లో కొంతమంది పారిపోయి పాకిస్తాన్కి వెళ్ళారు, కొంతమంది టర్కీకి వెళ్ళారు, పారిపోయారు. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్సా మీరు అనేది? బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ నా? బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. వాళ్ళు ఆకాశం గుండా మన మీద అటాక్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరినీ కూడాను ఒక ఎకో సిస్టమ్ మొహమ్మద్ యూనుస్ తయారు చేసి ISI మనకు అజ్మల్ కసాబ్ వీళ్ళు సముద్రం గుండా వచ్చారు. వీళ్ళని ఆకాశం గుండా తీసుకురావడానికి, అది బంగ్లాదేశ్ నుంచి రావడానికి వాళ్ళు ఫుల్ 1 మంది ప్లాన్ వేశారు. లాల్ మొనీర్ హాట్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఇది మనకు చికెన్ స్నేక్ దగ్గరగా ఉంటుంది. మనకు డూబ్రీ ఇవన్నీ లోవర్ అస్సాం ఉంటుంది, దాని దగ్గరగా ఉంటుంది, బంగ్లాదేశ్ సైడ్ ఉంటుంది. లాల్ మొనీర్ హాట్ లో వీళ్ళ లష్కర్ ఏ తోయిబాది మొత్తం వాళ్ళ టీం తీసుకొచ్చి పెట్టారు. సో అందుకని ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కొంత కోఆపరేట్ చేస్తున్నారు. కానీ బట్ ఫెన్సింగ్ అనేది మన సార్వభౌమత్వాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మన అధికారం. అది మనం మన సైడ్ పెట్టుకుంటున్నాము, ఇంటర్నేషనల్ బోర్డర్లో పెట్టట్లేదు. అక్కడి నుంచి కొన్ని మీటర్ల వెనకాల మనం పెట్టుకుంటున్నాం కాబట్టి వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవన్నీ కూడా పాలిటిక్స్ జరుగుతాయి, కానీ మనమేం దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ మణిపూర్ లో మనం చూసామంటే, మణిపూర్ లో మియన్మార్ కి మనకు ఉన్నటువంటి బోర్డర్ అసలు దాన్ని లోకల్స్ చాలా అపోజ్ చేస్తుంది. నేపాల్ లో ఎలా ఉందో అలాగే అక్కడ కూడా వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి అటు ఇటు. కానీ ఎప్పుడైతే ఈ కుకీ టెర్రరిజం, ఈ మిలిటెంట్స్ వీళ్ళందరూ అక్కడి నుంచి అమెరికా నుంచి చైనా నుంచి ఫండ్స్ వచ్చి చర్చ్ అక్కడి నుంచి వాళ్ళకు ఇవన్నీ ఇచ్చి మనకు మాథ్యూ వన్ డైక్ అన్నటువంటి వ్యక్తి వెళ్ళి డ్రోన్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగేసరికి మనం అక్కడ ఫెన్సింగ్ మొదలుపెట్టి అక్కడ లోకల్ పాపులేషన్ దాన్ని అబ్జెక్ట్ చేసినా కానీ మనం ఫెన్సింగ్ చేస్తున్నాం. మియన్మార్ అబ్జెక్ట్ చేస్తున్నాం, మనం ఫెన్సింగ్ చేస్తున్నాం. అందుకని మనకు చుట్టుపక్కల దేశాలు, పాలిటిక్స్, ఎవరెవరికి ఎన్నెన్ని స్మగ్లింగ్ బిజినెస్ లో ఇంట్రెస్ట్ లో ఉన్నాయి దాన్ని అన్ని బేఖాతరు చేసి మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి కోసం కావాల్సినటువంటి చర్యలు మనం చేస్తున్నాం. ఫెన్సింగ్ ఒకటే. మీరు అన్నట్టు సొరంగాలు ఉన్నాయి. సొరంగాలు మీరు ఒక ఇంటి నుంచి ఒక ఇంట్లోకి వెళ్తుంది, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం, అంత సునాయాసమైన పని కాదు. ఇన్ఫాక్ట్ మనకు మణిపూర్ లాంటి దాంట్లో అయితే ఒక ఇంట్లో నుంచి కూడా వెళ్తుంది బోర్డర్. రివీల్ చేశారు సార్ షేక్ షాజహాన్. అతనికి బంగ్లాదేశ్ లో 3 కుటుంబాలు ఉన్నాయి. 3 కుటుంబాలకి 3 సొరంగాలు వేసుకున్నాడు ఆయన. అంత ఫ్రీగా వెళ్ళేసి వచ్చేవాడట. సో ఈ ఇబ్బందులు ఉన్నాయి, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అడ్డగోలగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాని గీతలు గీసేశారు. ఇన్ఫాక్ట్ అప్పుడు ఎలా ఉండేదంటే అక్కడ చదరంగం ఆడుకునేటప్పుడు ఈ గ్రామం నీకు ఇస్తున్నాను, ఆ గ్రామం నీకు ఇస్తున్నాను అని చెప్పి గెలిచిన వాడికి గ్రామాలు ఇచ్చేసేవాడు. అందుకని ఎటువంటి పరిస్థితి ఉండిందంటే పార్టీషన్ అప్పుడు కొన్ని గ్రామాలు బంగ్లాదేశ్ లో ఉన్నాయి, చుట్టూతరంతా కూడా బంగ్లాదేశ్ ఉంటుంది, కానీ ఆ గ్రామం భారతదేశం. అలాగే మన సైడ్ వాళ్ళు భారతదేశానికి రావాలంటే దారి లేదు. అలాగే వాళ్ళు కూడా ఆన్క్లేవ్స్ అనేవాళ్ళు దాన్ని. సో మోదీ గారు వచ్చిన తర్వాత ఫైనల్ గా ఆ సరిహద్దులన్నీ కూడా ఒప్పుకున్నాము. కొంత మనకు నష్టం వచ్చినా కానీ కూడా ఇచ్చిపుచ్చుకొని మొత్తం సాల్వ్ చేసుకున్నాం. ఈ గ్రామాలు అటు వెళ్ళిపోయి, ఆ గ్రామాలు ఇటు వచ్చినాయి, మనుషులు ఇటు వచ్చారు, అలాగే ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసాము, ఇవన్నీ చేసుకున్నాం. కానీ ఇందాక వారు చెప్పినట్టు అంబేద్కర్ వినోద్ గారు చెప్పినట్టు తీస్తా రివర్ ఒకటి సెటిల్ అవ్వలేదు. ఈ మమతా బెనర్జీ పుణ్యం అంటూ అది సెటిల్ అవ్వలేదు. అది ఇప్పుడు బహుశా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి పేకేటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆపవలసినటువంటి ఒక మనకు చాలా సీరియస్ ఇంపార్టెంట్ అంశం ఉంది అక్కడ. అందుకని మనం దాంట్లో మనకు వ్యతిరేకత ఉన్నా కానీ కూడా వీ విల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ వెస్టెడ్ ఇన్ బంగ్లాదేశ్ మీద మనం దృష్టి పెట్టి తీరాల్సిందే. చైనా, అమెరికా ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ ని మనం మేనేజ్ చేయాలి. రైట్ సార్. పేకేటి ప్రసాద్ గారు ఇప్పుడు బెంగాల్లో లోకల్ మీడియాలో కొత్తగా సోషల్ మీడియాలో ఒక వర్డ్ కాయిన్ చేశారండి, పదం అంటారేమో, టెర్రర్ ముజాహిదీన్ పార్టీ అట. అది ఇప్పటివరకు పరిపాలించిన వాళ్ళు అంటే అంతగా మమేకమైపోయి వాళ్ళు మనం వేరు కాదు అనే పద్ధతిలో ఆవిడ ప్రోత్సహించిన తీరు చూసి ముసలు పడిపోయి బంగ్లాదేశీయులు ఆమెను ఓన్ చేసుకున్నారు. ఆవిడ కనుక గెలిచి ఉంటే ఎప్పుడైనా సరే ఆవిడ ఆధ్వర్యంలో గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పడేది, ఆవిడ ఢాకాలో నివసించేది హెడ్ క్వార్టర్స్ చేసుకొని అని. ఇలాంటి అంటే ఈరోజు కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. లేకపోతే ఎక్కడో మహారాష్ట్రలో లా స్టూడెంట్ ఒక అమ్మాయి ఏదో పోస్ట్ పెట్టిందని తీసుకెళ్ళి 14 రోజులు రిమాండ్ చేయించిన ఘనత ఆమెది. ఆ మహిళ ఇక ఈ లా చదువుకుంటున్న యువతి. సో అంత కక్షగట్టి రాజకీయం చేసిన ఆవిడ ఆధ్వర్యంలో జరిగిన అరాచకాలు ఒకటొక్కటి బయటపడుతున్నాయి. సరే, ఆయన అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కబీర్
ఆయన అంటాడు మీరు ముళ్ళ కంచి ఎలా వేసుకుంటారని. రేపు పొద్దున మనం ఏ షర్ట్ ప్యాంట్ వేసుకోవాలో బంగ్లాదేశ్ వాళ్ళు చెప్తారా? అంటే వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారా? అది ఇప్పుడు చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఈ బంగ్లాదేశ్ నుంచి మనకి చొరబాటుదారులు ఈ సమస్యల గురించి వారు ఇంతవరకు చెప్పడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా ఒక అంశం మనం గమనించుకోవాల్సింది మనకి ఏంటంటే, మమతా బెనర్జీ గవర్నమెంట్ లేకపోతే లెఫ్టిస్టులు మనకి సెంట్రల్లో ఎంత నేషనలిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఏమి చేయలేరండి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఐబికేఎఫ్ అప్పుడు సమయంలో ఏం జరిగిందో. అంటే మనకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అక్కడ శ్రీలంకకు పంపించడం జరిగింది. కానీ తమిళనాడులో వచ్చేసరికి ఎల్టీటీకి సానుభూతిగా ఉండే ప్రభుత్వం ఏదైతే ఉందో అంచేత మనం చాలా మంది మన సైనికుల్ని మనం కోల్పోయాం. సో అలాగే ఇప్పుడు ఈ బెంగాల్లో కూడా మనం పెద్ద ఏం చేయలేకపోయారు. అంటే ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఎంత ఉన్నా మేము ఫెన్సింగ్ చేస్తాము ఇవి చేస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడ మమతా బెనర్జీ అక్కడ సపోర్ట్ చేసే స్టేజ్ లో లేదన్నమాట. సో దానికి ఏంటంటే డైరెక్ట్ ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన పేపర్లోనే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఫ్రీగా కాదు బెంగాల్ గవర్నమెంట్కి మేము డబ్బులు కూడా ఇచ్చాం కాంపన్సేషన్, ఇంకా మాకు వాళ్ళు ల్యాండ్ ఇవ్వలేదు. అంటే దగ్గర అంటే మొత్తం ఫెన్సింగ్ ఎంత చేసినప్పటికీ ఒక 300 కిలోమీటర్స్ వరకు, అంటే దాంట్లో 180 కిలోమీటర్లకు పైగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కాంపన్సేషన్ పే చేసింది, అయినా ఇవ్వలేదు. సో అలాగే వాళ్ళ క్యాబినెట్ అప్రూవల్ 31 కిలోమీటర్స్ వరకు ఆపేశారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు కాంపన్సేషన్ చేయాలంటే దానికి వాల్యుయేషన్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వని పరిస్థితి. సో ఆ విధంగా ప్రతి స్టెప్లో ఆవిడ అడ్డుకోవడం జరుగుతూ వచ్చింది. అది ఇంకా మనకి ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే, ఆవిడకి పెద్దలు చెప్పినట్టు ఇందాక ఓట్ బ్యాంక్ అది, నెక్స్ట్ ఇంకోటి ఈ కోర్టు వర్డిక్ట్ కూడా ఇచ్చింది, ఎందుకు మీరు ఆపుతున్నారు అని ఫైన్ కూడా వేసింది స్టేట్ గవర్నమెంట్ మీద. అంటే ఎవరైతే ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఉన్నారో ఆయన మీద 25,000 ఈ ఫైన్ కూడా వేసింది. సో అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అండి, బంగ్లాదేశ్ నుంచి ఇది ఎక్స్పెక్టెడ్ అయింది. సో ఈ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఈ ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏంటంటే ఇండియాకి ప్రోగా వాళ్ళు చూపించలేరు పరిస్థితి. సో ఎందుకంటే ఆల్రెడీ ఈవిడ హసీనా గారికి వ్యతిరేకత అలాగే వచ్చింది కాబట్టి ఇండియాకి ప్రోగా ఉన్నారని. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ వాళ్ళు కూడా అంతర్గతంగా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ రావాలి. సో దానికి తోడు మిగతా అంశాల్లో వచ్చేసరికి అక్కడ వాళ్ళ రియాక్షన్ కూడా చూసుకుంటే అందరూ ఒకలేలాగా ఇవ్వలేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరంగా ఇచ్చారు. సరే ఖలీలుర్ రెహమాన్ ఒక విధంగా ఇచ్చారు, అక్కడంటే సలాహుద్దీన్ అహ్మద్ ఇంకొక విధంగా ఇచ్చాడు, హుమయూన్ కబీర్ ఇంకొక విధంగా ఇచ్చారు. సో ఇదేంటంటే మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ జరుగుతూ వస్తుంది. ఇంకా ఇప్పుడు శుభేందు అధికారి గారు ఇచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో దాంతో మనకి ఇంకా సమయం పడుతుంది సో డైరెక్ట్ గా రావడానికి. ఇంకొక ముఖ్యమైన అంశం అండి, అంటే మనం డ్రగ్ దాని గురించి ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్పెషల్లీ మహిళలకు ఏదైతే పిల్లల్ని కూడా సార్ ప్రకారము ఆడపిల్లలు 9-10 ఏళ్ల పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బలవంతంగా మత మార్పిళ్లు చేసి అక్కడ 10-12 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేసి అక్కడ వాళ్ళని కట్టు బానిసలుగా చేసుకున్న సంఘటనలు చాలా వస్తున్నాయి, ఒక్కటొకటి వెలుగులోకి వస్తున్నాయి. తల్లులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. సో దాంట్లో ఏంటంటే ఒక రిపోర్ట్ ప్రకారము గత 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరంకి ఒక 50,000 మహిళలు చిన్నారులు కూడా ఉండొచ్చు, అంటే 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ సంవత్సరంలో వాళ్ళకి ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా బాగా అవుతూ వచ్చేది. సో ఇవన్నిటిని కూడా ఇవి కర్బ్ చేయడం, అంటే ఇవన్నీ అడ్డుకట్ట వేయడము బహుశా ఇప్పుడు జరుగుతుందని మనం ఆశించవచ్చు. అంటే ఎన్ని విధాలుగా నష్టపోవాలో భారతదేశానికి, అంటే ఇల్లీగల్ డ్రగ్స్ కానివ్వండి, ఇక్కడుండే లోకల్స్ కి ఆపర్చునిటీస్ చూసుకుంటే వాళ్ళు చీప్ లేబర్ వాళ్ళు రావడం ద్వారా ఇంకా నష్టపోయారు మన లోకల్ వాళ్ళు. సో అదే కాదు, ఈ బెంగాల్ కోల్కతా ఒక హబ్ అయింది, ఆ హబ్ నుంచి ప్రతి నగరంలో కూడా వాళ్ళు విస్తరించిపోయారు, రోహింగ్యాలు బెంగాలీలు కూడా. సో మీరు చూసుకుంటే చాలా ప్రాంతాల్లో బెంగళూరులో
చాలా మంది వైట్ ఫీల్డ్ ఆ ప్రాంతాల్లో అయితే చాలా మంది బంగ్లాదేశీలే ఉన్నారు. సార్ హైదరాబాద్ లో రోహింగ్యాలకి ఫుట్బాల్ క్లబ్ ఉంది సార్. రోహింగ్యాలకి ఇక్కడ మనకి ఫుట్బాల్ క్లబ్ ఉంది హైదరాబాద్ లో. ఫుట్బాల్ క్లబ్ కూడా ఉంది, కరెక్ట్. సో అంటే వాళ్ళ విస్తరణ ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం వాళ్ళకి సహకరించడం అనేది పూర్తి స్థాయిలో ఉండటం వల్ల. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ రెండింటి గురించి మాట్లాడు. వీటితో పాటు క్యాటిల్ స్మగ్లింగ్, ఇక్కడి నుంచి ఇందాక మామిడి గిరిధర్ గారు కూడా ప్రస్తావన చేశారు. 2,000 కోట్ల రూపాయల ఆదాయం ఎవరికి? ప్రభుత్వానికి కాదు, వీళ్ళకి లోకల్ టీఎంసీ లీడర్స్కి, సిపిఎం వాళ్ళందరూ కలిసి ఐకమత్యంగా పనిచేసేవాళ్ళు. సిపిఎం టీఎంసీ అక్కడ డబ్బుల దగ్గరికి వచ్చేప్పటికి. సో ఇన్నాళ్ళుగా ఇది నడుస్తూ వచ్చింది. ఇది ఆపుతాము, దీనికోసం మేజర్ శ్రీనివాస్ చెప్పారు, టెక్నికల్ అంశాలు చెప్పారు, ఒక ఫెన్సింగ్ ఎలా వేయాలి, దానికి కొన్ని పాటించాల్సిన ప్రమాణాలు, వాటితోటి చేద్దామనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బంగ్లాదేశ్ నుంచి పెళ్ళుబిగుతున్న నిరసన. ఖలీలుల్ రెహమాన్ ఓకే 100 మంది ఎయిర్ ఫోర్స్ అధికారులను అరెస్ట్ చేయించవచ్చు కాక, బట్ జమాతే ఇస్లామీ సపోర్ట్ లేకుండా బంగ్లాదేశ్ నుంచి టెర్రరిస్టులు ఇక్కడికి వస్తున్నారా? ఆ విషయం చెప్పండి సార్. ఖలీలుల్ రెహమాన్ ఈజ్ ఆయన కాదు, ఆయన ప్రైమ్ మినిస్టర్ తరీక్ రెహమాన్, ఆయనకి జమాతే ఇస్లామీ మద్దతు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా లేదని నేనైతే అనుకోవటం లేదు. ప్రభుత్వంలో ఉన్నట్టు ఏదో గంభీరంగా మాట్లాడుతున్నారు కానీ జమాతే ఇస్లామీ